హాయ్ అండి, వెల్కమ్ టు శివగంగా టారోట్. ముందుగా ఓం నమ శివాయ. అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎంత ముఖ్యమైన రోజు అంటే ఈ రోజుని ఇప్పుడు నేను ఎంత ముఖ్యమైన రోజు అంటే అద్భుతమైన రోజు. ఇంత మంచి రోజు చాలా ప్రజలందరూ కూడా దైవారాధనతోటి ఆ శివయ్య ధ్యానంలో ఉంటూ ఉపవాసాలు ఉంటూ జాగారాలు చేస్తూ ఉంటారు. చాలామంది ఆ శివయ్య ప్రతి ఒక్కరు పుట్టిన పిల్లవాడి నుంచి పెద్ద పిల్లవారి వరకు శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ శివయ్యకు ఉపవాసాలు ఉంటున్నారు. కొంతమంది ఉంటున్నారు, కొంతమంది ఉండట్లేదు. ఉండకపోయినంత మాత్రాన శివయ్య మీద భక్తి లేనట్టు కాదు, ఉన్నట్టుగానే. కానీ ఈ అద్భుతమైన శివరాత్రిని చాలా బాగా అందరూ కూడా మంచిగా జరుపుకోవాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఆ శివయ్య మాత్రం నిజంగా మన భక్తికి మెచ్చి ఎవరినైనా, నన్నైనా మిమ్మల్నైనా ఎవరినైనా ఏం కావాలి అని కోరుకుంటే మనం ఏమంటాం, అందరూ బాగుండాలి అని కోరుకుంటాము. గంతే, నేనైతే అదొకటే కోరుకుంటాను. ఎందుకంటే అందరూ అంటే నా శివగంగా టారో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే కాదండి, చేసుకున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారైనా బాగుండాలి, చేసుకొని వాళ్ళైనా బాగుండాలి, నా వీడియో చూసిన వాళ్ళైనా చూడని వాళ్ళైనా ఎవరైనా 0 to 100 years వరకు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యను నేను వేడుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఓకేనా? సరే, మరి అక్క సోది పెట్టిందో అనకురి. మరి శివుడి గురించి, ఈ శివరాత్రి స్పెషల్ గురించి మనం కొద్ది తర్వాత లైవ్లో మాట్లాడుకుందాం, సరేనా? ఒకవేళ కుదిరితే ఈరోజు శివరాత్రి సందర్భంగా లైవ్లోకి నేను నా ఫేస్ రివీల్ చేయబోతున్నాను. నేను ఎవరో మీకు చూపించబోతున్నాను ఈ శివరాత్రి రోజు. కుదిరితే అందరూ లైవ్లోకి రావచ్చు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే నేనైతే కంటెంట్ చెప్తా, వినండి. ఇంకా అమావాస్య ఎనర్జీలో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా? మీ పర్సన్ అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఓకేనా? అమావాస్య అంటే ఈరోజు అయితే మంచిదండి. ఈరోజు అమావాస్య మంచిది. చూద్దాం మరి ఈ అమావాస్య రోజు మన ఎనర్జీస్, మీ పర్సన్ పేరు మనసులో మనస్ఫూర్తిగా అనుకొని ఈ వీడియో చూడండి. తప్పకుండా మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది, ఓకేనా అండి? సరే, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. చూసే వాళ్ళ యూఎస్ యొక్క ప్రతి ఒక్కరిది కరెక్ట్గా రీడింగ్ రావాలని ఆ డివైన్ని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మా యూఎస్ యొక్క ప్రతి ఒక్కరిది కరెక్ట్ రీడింగ్ ఉండాలి. ఆ శివయ్య ఆశీర్వాదం ఈ శివరాత్రి, మహాశివరాత్రి పరమదిన శుభాకాంక్షల తరపున అందరికీ మంచిగా లైఫ్ అంటే ఎవరి లైఫ్ ఎట్లా ఉండబోతుందో జర్రంతా మీ మూడో కన్నుతోటో చూసి మాకు ఈ రీడింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి అని నేను ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఎంత అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోకున్నా పర్వాలేదు అన్నంతగా వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కదలికలు, వాళ్ళ ప్రతిదీ ఖచ్చితంగా తెలియజేయగలరు అని ఆ శివయ్యని నేను కోరుకుంటున్నాను. ఆ పరమశివుని బోలా శంకరుడు కదా, అందుకే ప్రతి ఒక్కటి మనకు అడగగానే ఇచ్చేస్తాడు. ఆ శివయ్య లీల లేనిదే ఏది జరగదు. శివలీలలు అంతా ఇంత కాదు, మామూలు లీలలు కాదండి. వాటి గురించి నేను లైవ్లో మాట్లాడతాను. కానీ మాత్రం ఇప్పుడైతే హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ప్రతి ఒక్కరికి వ్యూవర్స్కి ఖచ్చితంగా మంచి రీడింగ్ ఇవ్వాలి, మంచిగా ఖచ్చితంగా రావాలని ఎనర్జీస్ అండ్ ఆలోచనలు, వారి యొక్క పర్సన్, వారి యొక్క ఆలోచనలు, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఎలా డిపెండ్ అవుతున్నారు ఖచ్చితంగా తెలియాలి.
హర హర మహాదేవ్. చూద్దాం ఈరోజు నిజంగా అమావాస్య, అందుకోసమే ఎవరు ఎట్లా ఉంటే గట్లనే వస్తుందబ్బా. మీరు దయచేసి ప్రతిదీ కూడా నేను చెప్తున్నా కదా, మీకు ఖచ్చితంగా మీకు నచ్చినట్టు అనుకోవద్దు. నేను చెప్తున్నా ఈరోజు అమావాస్య అంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చెప్తాను. నేను ఈరోజు మీకు ఎలా రాబోతుంది, అమావాస్య తర్వాత మీరు ఎలా ఉంటారు అది నేను సాయంత్రం చెప్తాను. అమావాస్య తర్వాత ఎలా ఉంటారు, అమావాస్య రోజు ఎలా ఉంటారు అది నేను సాయంత్రం చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడైతే ఈరోజు ఎనర్జీస్ చూద్దాం, ఓకేనా? ఆలోచనలు, ఎనర్జీస్. మరి ఈ ఒక్క పొద్దు ఏమంటారు ఏంది, ఈరోజు శివరాత్రి, అందరూ ఫ్రూట్స్ ఏం చేస్తారు, ఇంకా ఫ్రూట్స్ తింటారు. రత్నపూరి గడ్డ అది స్పెషల్ కదా. మీకెవరికైనా ఐడియా ఉందా? ఇగో బొటం దగ్గర ఎక్కండి, ఒక చూస్తారా? చూడండి, ఇంతే కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకేనా? ముఖ్యంగా శివయ్య కనిపించాలా కార్డ్స్ తర్వాత. మన శివుడు కనిపిస్తే మనకు అన్నీ కనిపించినట్టే అర్థం. ఓకే, అమావాస్యలో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే, అమావాస్యలో మీ పర్సన్ ఎనర్జీస్ కొంచెం బాగా లేవండి. ఎందుకంటే ఈ ఒక రీడింగ్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. వినండి, ఫస్ట్ వినండి. ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుంది, మేల్ ఫీమేల్. ఓకే, మీరు ఏ రిలేషన్లో ఉన్నా సరే, రిలేషన్ అంటే అదర్ రిలేషన్ ఏదైనా కావచ్చు, మీకు ఖచ్చితంగా వర్తిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, సపరేషన్లో ఉన్నవాళ్ళు కావచ్చు, వీడియోస్కి అండ్ అంటే విడాకులు తీసుకొని ఇంటి మీద ఉండి ఇంకా అదర్ రిలేషన్స్లో ఉన్నవారికి, అంటే తోడు అనేది ఒక ఆడదానికి తోడు కావాలి, మగవాడికి కూడా తోడు కావాలి ఖచ్చితంగా. ఈజ్ ట్రూ. ఎందుకంటే ఒక తోడు అనేది లేకుండా శివయ్యని లేడు. మనం మానవులము, నిమిత్త మాత్రులము, ఎలా ఉంటామండి? ఉండలేము, ఉండాలి. కాబట్టి సరే, ఈరోజు ఎనర్జీస్ అయితే ఎట్లున్నాయో చూద్దాం. మీరు దయచేసి ప్రతి ఒక్కరు వీడియో చూసేటప్పుడు ఫస్ట్ వాళ్ళ పేరు తలుచుకొని, మీ పర్సన్ పేరు మనసులో తలుచుకుంటూ ఈ వీడియో చూడండి, మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే అమావాస్య రోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీ మనసులో ఉన్న పర్సన్, అది ఎవరైనా కావచ్చు, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఆ శివయ్యని ఈరోజు ఫస్ట్ వేడుకుంటున్నారు. భగవంతా, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితులు ఇచ్చావు, ఇలాంటి ఒడిదుడుకుల మధ్య ఎందుకు నన్ను బ్రతకనిస్తున్నావు, ఈ పరమదిన ఈ శివరాత్రి రోజు నాకు కొంతమంది కోరుకుంటున్నారు, ఈ రోజు నాకు విముక్తి కలిగించవా అని కొంతమంది కోరుకుంటున్నారు. చాలామంది కాదండి. ఈ అమావాస్య రోజు కొంతమందికి అయితే ఎలా ఉంటుంది అంటే, వాస్తవానికి చెప్తున్నా, నిజంగా ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా, ఎంతో దగ్గరగా, ఎంతో అసలు నిజంగా మాటల్లో చెప్పకూడదు, వాస్తవానికి మాటల్లో చెప్పలేనంత దగ్గర అయ్యారు, మాటల్లో చెప్పలేనంత దగ్గర అయ్యారు. అసలు అందరినీ కాదనుకొని మీ పర్సన్ మీరు ముఖ్యం అని అనుకొని మీ పర్సన్ అయినా మీరైనా ఒకటయ్యారు. ఆ ఒకటైన సందర్భంలో మీకు ఈ అమావాస్య అనేది ఎట్లా వస్తుంది అంటే, మీరంటే నచ్చని వాళ్ళు, మీరంటే గిట్టని వాళ్ళు ఉన్నారు. అది మీ థర్డ్ పార్టీ అంటే, సారీ, థర్డ్ పార్టీ అంటే ఇంకెవరో అనుకోవద్దు, సారీ. ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, వారి ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే నిజంగానే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే నిజంగానే ఒక భార్యకి భర్త ఉంటాడు. ఆ భర్త సరిగ్గా ఏదో ఒక సమస్యలలో ఉన్నప్పటికీ, ఏదైనా రిలేషన్షిప్లో ఉంటే వారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాస్తవానికి ఎక్కువ శాతం అయితే నిజంగా చెప్తున్నాం, వీడియోస్కి విడాకులు తీసుకొని ఇంటి మీద ఉన్న వారికి ఈ వీడియో బాగా వర్తిస్తుంది. లవ్ మ్యారేజ్ చేసుకోబోయే వారికి, సపరేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఎగ్జాక్ట్లీగా ఫ్యామిలీ పరంగా ఉన్న వాళ్ళకు మాత్రం నేను తక్కువ అది చెప్పను. అయితే చాలా బాగా కోరుకుంటున్నారండి, దేవుణ్ణి కోరుకుంటున్నారు. వాళ్ళు నిజంగా మెడిటేషన్ చేస్తున్నారు. ఎందుకు అంటే నిజంగా వాళ్ళు
మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ మనసులో ఉన్న వ్యక్తి మీ నుంచి మంచి మాటలు వస్తాయా, ఎప్పుడు మీరు పిలుస్తారా, ఎప్పుడు మీరు వెల్కమ్ చెప్తారా అని కొంతమంది మనసులోనూ ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని కలవడానికి తపన పడుతున్నారు. మిమ్మల్ని కలుసుకోవాలనే వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ ఫీలింగ్ చాలా ఉన్నాయండి. వాస్తవానికైతే వాళ్ళు నిజంగా చెప్తున్నా, మీరు లేకుండా ఉండలేరు. అలా అని చెప్పేసి ఇంకెవరైనా ప్రపోజ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే ఎవరిని చూసినా కానీ మీరే కనిపిస్తున్నారు, మీరే కావాలనుకుంటున్నారు. మీరు తప్ప వారికి ఇంకా వేరే ప్రపంచం లేదు. అంటే మరి అమావాస్య వచ్చింది. అమావాస్య వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ ఎనర్జీస్ చేంజ్ అవుతున్నాయి. ఎట్లా చేంజ్ అవుతాయి ఎనర్జీస్ అంటే ఇది కూడా చెప్తా. ఇగో దేవుడు ఉన్నది అనేది ఎంతవరకు నిజమో, మనుషులకు ఈ అమావాస్యకు ఉన్నది కూడా, ఈ అమావాస్యలో ఎనర్జీస్ అనేది చేంజ్ కావడం కూడా గంతే నిజం. అమావాస్య వచ్చిందంటే కొందరికి మంచి జరగదు, కొందరికి మంచిగా ఉంటుంది, కొందరికి మంచిగా ఉండదు. ఇప్పుడు ఈ అమావాస్య రోజున చాలామందికి ఇట్లా ఏమంటారు, ఇద్దరు రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళిద్దరు విడిపోవడానికి చేసిన పన్నాగాలు ఏవైనా ఉండొచ్చు, కానీ అవి ఫలిస్తాయి కొంచెమైనా. అంటే బయట ఉన్నంతసేపు ఒకలాగా, ఫేస్ చూసినప్పుడు ఒకలాగా, ఫోన్లో మాట్లాడినప్పుడు ఒకలాగా, ఆ తర్వాత మరొకలాగా ఉండడం అనేది ఈ రెండు గుణాలు కలగలిపిన ఈ మనస్తత్వం. ఎందుకంటే ఈ అమావాస్యలు పున్నాలు ఇవి వస్తే వీళ్ళ ఎనర్జీస్ చేంజ్ అవుతాయి. మిగతా రోజుల్లో బాగుంటాయండి మీ పర్సన్ ఎనర్జీస్ అండి. ఈ వీడియో ఎంతవరకు కనెక్ట్ అయిందో, ఎంతమందికి కనెక్ట్ అయిందో మీరు మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మిగిలినదంతా సోది చెప్పినా అని మాత్రం అనుకోవద్దు, ప్లీజ్ రిక్వెస్టా, ఓకే. కానీ మాత్రం చాలా చాలా అంటే బాధ, అంటే విపరీతమైన బాధపడడం, తిండి సరిగ్గా తినకపోవడం, నిద్ర లేకపోవడం, ఆలోచించడం, అసలు ఇంకొకరిని చేసుకోవాలనే ఆలోచన వచ్చినా కానీ మళ్ళీ మీకోసం ఆలోచించడము, చేసుకోకుండా ఉండడము, పెళ్ళి చేసుకోవాలా వద్దా దీర్ఘమైన ఆలోచనలు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. ఓకే, ఇప్పటి వరకు ఇదంతా ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. రీబర్త్ అంటే ఇప్పటి నుంచి మళ్ళీ వీళ్ళ జీవితం కొత్తగా మారుతుంది. కొత్త నవ్ లైఫ్ అంటే మంచిగా వీళ్ళ ఎనర్జీస్ కానీ వీళ్ళ ఆలోచనలు కానీ చేంజ్ అవ్వబోతున్నాయి. ఈ రీబర్త్ అంటే నిజంగా చెప్తున్నా, ఇప్పటి వరకు జరిగినవన్నీ కళ అని మర్చిపోవాలి. ఇప్పటి వరకు జరిగినాయని కళ అని మర్చిపోయి ఇక ముందు జరిగేటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. అట్లా అన్నట్టు గట్లుంటుంది. మరి గిది అర్థమవుతుందా? ప్లీజ్. ఇంతకుముందు కరెంటు లేకుండే, ఇప్పుడు కరెంట్ వచ్చింది, ఓకేనా? సరే, రీబర్త్ అంటే ఇది మీకు మంచి జరగడానికి ఒక మంచి సూచనలు. అంటే మీకు ఇప్పటి వరకు జరిగినవి మళ్ళీ మళ్ళీ అంటే రిపీట్ అంటే మంచి జరుగుతాయి. నిజంగా చెప్తున్నాను, ప్రామిస్. మీకు ఇప్పటి వరకు ఏం జరిగిందో అదంతా మర్చిపోండి. రీబర్త్ అంటే మీరు ఒక బిడ్డకు అంటే మళ్ళీ జన్మనిస్తారు, కొత్త లైఫ్, నవ్ లైఫ్ స్టార్ట్ అయినది అవుతుంది. మంచి జరగడానికి ఒక శకునం మాత్రమే ఇది డెత్ కాదంటే మామూలుగా రాదండి. ఇది మంచి జరగడానికి మాత్రమే వస్తుంది. ఎవరికో కానీ మంచి అయితే జరగబోతుంది. మళ్ళీ కలవబోతున్నారు. ఇప్పటి వరకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వారు కలవాలనే ఫీలింగ్స్, ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయండి. వాళ్ళ ఆలోచనలలో మీరే ఉన్నారు. మిమ్మల్ని కలవాలని వెతుక్కుంటూ మీకోసం, మీరు ఎక్కడున్నా సరే మీ పర్సన్ మీకోసం ఖచ్చితంగా వెతుక్కుంటూ రావడం అనేది అయితే జరుగుతుంది. ఓకేనా అండి? ఈ విషయాన్ని మీరు గమనించాలి. అర్థమవుతుందా? ఖచ్చితంగా మీకోసం వస్తారు, మీరు కలుస్తారు, మాట్లాడుకుంటారు. కాకపోతే అప్పుడే చిరాకు, అప్పుడే పాతని తవ్వకండి. మీ పర్సన్ మీకు కలిసినప్పుడు పాతవి తవ్వకుండా ఉండడం అయితే మంచిది. అర్థమవుతుందా? మీ పర్సన్ అయితే నిజంగా చెప్తున్నా ఆ దైవాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్ ఎంత వేడుకుంటున్నాడంటే మీకోసమే తను పరితపిస్తున్నాడు. మీరే తన జీవితం అనుకుంటున్నాడు మీ పర్సన్. తన ఎనర్జీస్ ఎంత ఉన్నప్పటికీ కూడా మీ అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మీరు వాళ్ళ మనసులో ఉన్నంత వరకు 100 మందినైనా ఓడించగల ఏకైక ఒక మీ పర్సన్, ఒక వ్యక్తి మీ ముందు ఓడిపోతున్నాడు. మీ మనసు ముందు ఓడిపోతున్నాడు. మీ ఆలోచనలో, మీ ఎనర్జీస్లో అసలు మీరు అనేది ఒక మనసులో ఒక చిత్రాన్ని మనసులో ఒక ముద్రలా వేసుకున్నాడు కదా. ఆ చిత్రం అనేది, ఆ ముఖ చిత్రము, మీరు, మీ అభిమానము, మీరు చూపించే కేరింగ్ అన్నీ తను గుర్తు చేసుకుంటూ, అసలు తను నిజంగా చెప్తున్నా
మిమ్మల్ని నిజంగా సోల్మేట్ అనుకుంటున్నాడండి. మీరు ఈ దేశానికి మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు ఎట్లున్నా సరే, అందంగా లేకపోయినా ఎట్లున్నా సరే, మీరు ఇక ఏ రకంగానన్నా అర్థం చేసుకోండి, మీరు ఎలా ఉన్నా కూడా తనకు మీరు సోల్మేటే అంటారు చూడండి. చూసే కంటికి ఎట్లున్నా కానీ రంభలాగా ఊర్వశిలాగా ఇట్లా కనిపిస్తుంది అని, తన మనసుతో ఇష్టపడ్డారు, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారు, మనసుతో చూశారు, మనసుతో ఆలోచించారు కాబట్టి మీరు తనకి నిజంగా చెప్తున్న సోల్మేట్ కాబట్టి మీరు తనకి మిస్ ఇండియా లాగా కనిపిస్తున్నారు. వరల్డ్ ఈ ప్రపంచానికి ఒక మిస్ ఇండియా అంటే తెలుసు కదా, అలా ఫీల్ అవుతున్నారండి. నిజంగా చెప్తున్నా, మీకోసం మాత్రం అంతలాగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఎట్లా అంటే ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలనే తన ఫీలింగ్స్. గాజు బొమ్మ అంటే ఎట్లా ఉంటుంది, చేతిలో నుంచి కింద వేస్తే పగిలిపోతుంది, అట్లా పగలొద్దు, అంత పువ్వులాగా చూసుకోవాలనే వాళ్ళ కోరిక, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎనర్జీస్ ఎంత అంటే భగవంతుణ్ణి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి చెప్తున్నాను, నిజంగా చెప్తున్నా, వాళ్ళు కూడా దగ్గర అవుతారు. మళ్ళీ ఇంకొకటి సపరేషన్లో ఉండి కొంచెం ఎడబాట ఎవరికైతే ఏర్పడిందో వాళ్ళు దగ్గర కాబోతున్నారు. వారి మనసులో ఉన్న ఆలోచనలు అయితే మరి గిట్లున్నాయి. మీరు ఇచ్చిన ప్రతి ఒక్కటి ఏదైనా కావచ్చు, చిన్న పూచిక పుల్లైనా సరే దాన్ని చూసుకుంటూ గుర్తు చేసుకుంటూ మీ జ్ఞాపకాలను నెమరువేర్చుకుంటూ తను ఏదైనా జరుపుకోవాలి అన్న, ఈ శివరాత్రి జరుపుకోవాలన్నా 100 సార్లు ఆలోచిస్తున్నారు. ఈ శివరాత్రి నేను ఎందుకు జరుపుకోవాలి, నాకెందుకు ఈ శివరాత్రి, ఆ పరమశివరాత్రి, ఆ పరమశివయ్యను కోరుకుంటున్నాడు. భగవంతుడా, నేను ఈ శివరాత్రి ఏ రకంగా నేను జరుపుకోవాలి, నాకే ఎందుకు ఈ పరీక్ష, నాకే ఎందుకు ఈ శిక్ష, నాకంటూ మంచి అంటే ఏదో ఇచ్చినా సరే మీరు మీరు ఆ శివయ్య ఇచ్చినట్టు మీ ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ఏది ఇచ్చినా సరే నేను అది తీసుకుంటా. ఇంతకు మించి ఇంకా నేను బాధను నేను మింగలేను, ఈ బాధను నేను మోయలేకపోతున్నా, నా మనసు అనేది పెయిన్ఫుల్గా ఉంది. ఈ ఆలోచనలు, ఈ ఎనర్జీస్ నిజంగా చెప్తున్నా చాలా హార్ట్కి టచ్ అయ్యి ఎట్లా బాధపడుతుందంటే, ఆ దేవుణ్ణి ఏం కోరుకుంటున్నారంటే, ఇగో భగవంతుడా శివయ్య, నన్ను తీసుకపో, నన్ను నిజంగా తీసుకపో, నీ పాదాల దగ్గర నేను ఉన్నంత వరకు నాకు ఇంకా అంతకుమించి ఇంకేం లేదు అని కోరుకుంటున్నారు. నాకేం కావాలో అని మీకు తెలుసు కదా, ఆ శివయ్యకి మొక్కుకుంటున్నారు. ఆ శివయ్య అంటే ఎవరి దేవుడు వాళ్ళకు ఉంటారండి. శివయ్యకే మొక్కలు ప్రతి ఒక్కరూ శివయ్యకైతే ఖచ్చితంగా మొక్కుతారు. కానీ మీ లైఫ్లో ఉన్న మీ పర్సన్ తోటి మీకైతే ఎవరైతే బాధపడుతున్నారో, సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకైతే రీయూనియన్ ఉంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే కొంతమంది అయితే ఈగోయిస్ట్ పర్సన్స్ అయితే ఉన్నారు. ద ఎంపరర్ అంటే ఈగోయిస్ట్ పర్సన్ అంటే కొంచెం అంటే వాళ్ళకు వాళ్ళు చెప్పిందే వినాలి, అంటే మీరు ఎవరైతే మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారో మీ పర్సన్ దగ్గరికి మీరే వెళ్ళాలి, మీరే మాట్లాడాలి అనే ఒక తత్వం వాళ్ళ దగ్గర ఉంది. అంటే మీరేమనుకుంటున్నారు, వస్తారేమో మాట్లాడతారేమో అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ పట్టుదల అనేది అంటే వాళ్ళకి కొంచెం ఉంది, పట్టుదలతో ఉన్నారు కాబట్టి కొంచెం మీరు ఒక అడుగు ముందట్టుకేయండి. ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంది. మీ లైఫ్లో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. మీకు రీయూనియన్ అనేది ఉంది. లైఫ్లో ఉన్న ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. మీకు సంతోషంగా హ్యాపీ లైఫ్ అయితే సంతోషంగా ఉంటారు. మీరు హ్యాపీగా అయితే మంచి తినడానికైనా మంచిగా ఉండడానికైనా మీ ఫ్యామిలీతోటి హ్యాపీ రోజులు, మంచి రోజులు, ఈ శివరాత్రి ఈ పండగ రోజు కొంచెం శుభపరంగా మంచిగా జరుపుకునే రోజు కూడా మీకు ఈ రోజు లభించబోతుంది. కొంతమంది అయితే నిజంగా ఎంతమందికి అయితే హ్యాపీగా అంటే దూరమైన వాళ్ళు దగ్గర ఈరోజు ఒక్క కాల్, ఒక్క మెసేజ్, ఒక్కసారి మాట్లాడుకోవడం ఈరోజు ఎంతమందికి జరిగిందో దయచేసి కామెంట్లలో పెట్టండి. ఖచ్చితంగా కొంతమందికి అయితే ఈరోజు అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కానీ కొంచెం ఫోన్ కాల్ కోసం, మెసేజ్ కోసం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఎనర్జీస్ కోసం, వాళ్ళ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ ఎంతమందికి వస్తుందో చూడురి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆ రిజల్ట్ ఎట్లా అంటే మిమ్మల్ని మళ్ళీ కాల్ అంటే రిజల్ట్ వస్తుంది. కొంతమందికి అయితేనేమో మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు. కొత్తగా మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చారా,
వస్తారు. ఖచ్చితంగా కొత్తగా వచ్చే పర్సన్స్ కూడా మనకు కనిపిస్తున్నారు ఇక్కడ. మీ లైఫ్లో కొత్త పర్సన్ రాబోతున్నారు. ఆ కొత్త పర్సన్ అయితే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్నారు. ఇంప్రెస్ చేస్తే ఆల్రెడీ మీరు ఇంప్రెస్ అయ్యారు. ఖచ్చితంగా మీరు ఇంప్రెస్ అయ్యారు. మీరు కూడా వాళ్ళని ఇంప్రెస్ చేస్తున్నారు. ఆ ఇంప్రెస్ అనేది మీ ప్రేమగా మారుతుంది. మీరు వాళ్ళ కోసం ఎదురు చూడడం జరుగుతుంది. మీరు వాళ్ళు కలవబోతున్నారు. అర్జెంటుగా కలవాలనుకుంటున్నారు. ఒక పంతం మీద అయితే కూర్చున్నారు. ఎప్పుడు కలుస్తామా అని అయితే ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి నిజంగా మిమ్మల్ని అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో దూరంగా సపరేషన్లో ఉన్నవారైతే మిమ్మల్ని అర్జెంటుగా కలవాలనుకుంటున్నారు. మళ్ళీ కొత్త పరిచయాలు కనిపిస్తున్నాయి. కొత్త పరిచయాలు అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ శివరాత్రి రోజు ఒక టెంపుల్లా మన ఈ టెంపుల్స్కి వెళ్తారు కదా, వచ్చేపోయే దారిలో నిజంగా ఎవరో ఒకరు పరిచయం అవుతారు. ఒకవేళ నిజంగా పరిచయమై ఉన్నప్పటికి కూడా వాళ్ళ ముఖాలు పరిచయం, ముఖ చిత్రాలు వాళ్ళందరూ తెలిసినప్పటికి కూడా ఎక్కడెక్కడో ఉన్నవారు కూడా ఇక్కడి దైవ సన్నిధులకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దైవ సన్నిధిలో ఖచ్చితంగా ఒకరినొకరు చూసుకోబోతున్నారు. ఇది షోర్, ఇది పక్కా, ఇది నిజం, ఇది నమ్మండి. ఎవరికైతే కనెక్ట్ అయిందో, ఎవరికైతే ఉందో కామెంట్లో పెట్టండి. ఈరోజు కాకుండా రేపైనా పెట్టండి. ఓకేనా అండి? ఖచ్చితంగా జరుగుతుంది. చెప్పాను కదా సోల్మేట్ కలెక్షన్ అని చెప్పేసి. చాలామందికి అయితే సోల్మేట్ కలెక్షన్ అయితే ఉంది. ఇది బొడమ్ ఆఫ్ ది డెక్ అండి. చూసారా అండి? దీని వెనకాల ఏమొచ్చింది? ఇగో సోల్మేట్ కలెక్షన్, ఇగో మ్యారేజ్, ఇగో మళ్ళీ డెవిల్ కార్డ్, ఇగో హ్యాపీనెస్. ఇంత మంచి కార్డ్స్ వచ్చినాయండి. మీ లైఫ్ ఇంత అందంగా ఏమంటారు బ్యూటిఫుల్గా చాలా బాగుంటుందండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారైతే అస్సలు మిస్ కావద్దు. ఖచ్చితంగా ఈ వీడియోలో ఎంతవరకు అయితే నిజం ఉంటుందో గంతే మీరు అనుకోండి. మీరు మనస్ఫూర్తిగా అనుకోండి. ఆ శివయ్య ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. మీకైతే మీ పర్సన్ మంచిగా మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకేనా? అయితే మరి ఆ పరమశివయ్య ఇగో మంచి టైం అయితే మనకి ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ద కరెక్ట్ టైం, ఇప్పుడు మీకు రైట్ టైం. ఇది మీరు మంచిగా కలుసుకోవడానికి రైట్ టైం. మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకు ప్రేమగా తిరిగి రావడానికి ఆలోచిస్తున్నారు. ఇవి కొందరైతే మనీ మైండెడ్, చాలామంది ఇక చూసిరా ఆలోచిస్తున్నారు. వస్తారు కూడా, వాస్తవానికి వస్తారు. ఇగో ప్రపోజ్ చేస్తారు. అర్థమవుతుందా? ప్రపోజ్ చేస్తారు. ఒకరినొకరు కొత్త పరిచయాలు ఉన్నవారు ప్రపోజ్ అనేది చేసుకుంటారండి. ఓకే, మరి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికైతే నేనైతే చెప్పాను. మరి ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది, కనిపిస్తారు, ఈరోజైనా మాట్లాడుకుంటారేమో అని చెప్పిన. మరి ఆ భగవంతుడు చెప్పింది నిజమా? మనం అంటే శివుడాజ్ఞ లేని చీమైనా కుట్టదు. నా ప్రతి ఒక్క మాట ఆ శివయ్యనే పలికించిండేమో అని నేను అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు కరెక్టు, ఎంత నిజము, మరి ఒక్కసారి మనం టైం అయితే చూద్దాం. కొంతమంది లేట్గా అయితే కలుస్తారు, ఈరోజే కలుస్తారని నేను చెప్పను. కొంతమందికి ఇది వర్తిస్తుంది, అందరికీ వర్తించదు, కొంతమందికి మాత్రమే. మీకు ఎవరికైనా 30 or 40% రిజనెట్ అయితేనే ఇది మీదని తీసుకోండి, లేకపోతే వదిలేయండి, తీసుకోవద్దు. ఎందుకంటే అది అందరికీ కనెక్ట్ అవుతుంది అని నేను చెప్పలేను. ఇది కొందరికి కనెక్ట్ అవుతుంది, కొందరికి కనెక్ట్ కాదండి. దయచేసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే, నెక్స్ట్ డే కావచ్చు, నెక్స్ట్ సాటర్డే కావచ్చు, వెనస్డే కావచ్చు, డే ఆఫర్ టుమారో రేపు కావచ్చు, లేదంటే జూన్ జూలై 20 డేస్ వరకు కావచ్చు, 20 వీక్స్ పడుతుండొచ్చు, జూన్ జూలై వరకు కావచ్చు. కొంతమంది టైమ్స్ చెప్తున్నా అండి, మే వరకు కావచ్చు, డిసెంబర్ వరకు కావచ్చు. కొంతమంది అయితే డిసెంబర్ వరకు అయితే ఖచ్చితంగా కలుస్తారు, మే వరకు అయితే ఖచ్చితంగా కలుస్తారు. అయితే ఇదైతే ట్రూ. అయితే ఇప్పుడు మనము ఏంజల్ కార్డ్స్ని అయితే ఇప్పటివరకు చెప్పింది ఎంతవరకు నిజం తెలుసుకుందాం. గ్రాట్యూడ్ ఏంజల్, గ్రాట్యూడ్ ఏంజల్ చూసేవారు యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా ఆ పరమశివయ్య ఆశీస్సులు ఉండి మంచి రీడింగ్ రావాలని కోరుకుంటున్నాను. గ్రాట్యూడ్ ఏంజల్ ఆ డివైన్కి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క మెసేజ్ మీకు ఇచ్చేది కరెక్ట్గా ఉండాలి. ఇది చెప్పిందంతా నిజమా అబద్ధమా మీరు చెప్పాలి డివైన్. ఓకేనా? విత్ ఇన్ ద అంటే మీరు నెక్స్ట్ వీక్ అంట చెప్పాను కదా ఇప్పుడే. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా?
యాక్షన్ యువర్ అగైన్స్ అంటే ఇప్పుడు మీరు టేక్ యువర్ యాక్షన్స్ అంటే మీరు ఇప్పుడు ఏదైనా కొంచెం ఎవరైనా ఏమైనా పనులు చేస్తున్నారా, ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, మాట్లాడాలనుకుంటున్నారా, ఏదైనా ఉందా మీ మనసులో, ఖచ్చితంగా ఏం చేయాలనుకున్నా మీరు యాక్షన్ తీసుకోండి. కాంప్రమైజ్ కాండి, దయచేసి కాంప్రమైజ్ కాండి, ప్రయత్నం చేయండి, కాంప్రమైజ్ కావడానికి ప్రయత్నం చేయండి. మీరు మొండిగా ఉండొద్దు. ఎందుకంటే కొందరు ఎంపరర్ అంటే ప్రౌడ్ అంటే అలా ఉంది కాబట్టి అలా కాంప్రమైజ్ అని వచ్చిందండి. ఓకేనా, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు మీ పర్సన్, మీ పార్ట్నర్, మీ మనసులో ఉన్న వ్యక్తి ఇంకా మీతో మాట్లాడాలి, ఇంకా ఏదో చెప్పాలి, ఏదో మాట్లాడాలి, ఏదో ఉంది అనుకుంటున్నారు. అబండెన్స్, మీరైతే కొంచెం ధైర్యాన్ని మంచిగా నమ్మకాన్ని కూడబెట్టుకోండి. అబండెన్స్ మీరు చాలా హ్యాపీగా అయితే ఉంటారండి. మీకు చాలా క్యూర్గా ఎంత సూపర్గా ఉంటారు. మీరు ఇంకే విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఇంప్రూవ్మెంట్ హెల్త్, కొంతమందికి అయితే హెల్త్ కొంచెం బాగాలేనట్టుగా ఉంది. మీ హెల్త్ అయితే జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. ఓకేనా. కమ్యూనికేట్ క్యూరిటీ అంటే మీకు ఎవరికైనా కొంచెం అంటే మీ కమ్యూనికేషన్లో ఏదైనా ఉంటే మాత్రం మీరు క్లియర్ అయితే చేసుకోండి. ఓకేనా, అర్థమవుతుందా? ఎస్, ఇప్పటివరకు అయితే మనం చెప్పింది అయితే ఎస్ అయితే వచ్చింది, నిజమే. ప్రతి ఒక్కటి ఎస్ అని చెప్తుంది అక్క మాత్రం సోంచాయించకండి. కొంతమంది అయితే అన్లక్కీ, కొంతమంది అయితే అన్లక్కీ అండి. ఇదైతే వాస్తవం, అందరు కాదు, కొంతమంది. ఓకేనా. ఓకే, అందరూ ఆ శివయ్యకు ఇగో చూడండి, ఇక్కడ నేను దీపం పెట్టాను. ఓకేనా, ఆ శివయ్యకు నేను దీపం పెట్టాను. ఓకేనా, ఇక్కడ ఈ మంచిగా ఏమంటారు ఆ శివయ్యని వెలుగులో చూస్తారా మీరు? చూడండి, ఇగో. ఓకే, మళ్ళీ ఈ శివరాత్రి రోజు మీ అందరికీ మంచి జరగాలని అమావాస్య రోజు ఇది మీకు చూపిస్తున్నా. ఓకేనా, ప్రతి ఒక్కరికి అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నానండి. ఆ పరమశివయ్య ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, అందరి ఆరోగ్యాలు బాగుండాలి. ఈ మహాశివరాత్రి మంచిగా చేసుకొని మంచిగా అందరు ఆరోగ్యంగా బాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో పాటు అందరితో పాటు నేను కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను. మీతో మీ స్నేహే పటేల్. ఓకేనా, థ్యాంక్ యూ. మళ్ళీ లైవ్లో కలుద్దాం, బాయ్. ఓకేనా అండి.